శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి దిక్కులు 4: ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇప్పటివరకు నేను ఈ 28 సంవత్సరాలలో కొన్ని లక్షల జాతకాలను కూడా పరిశీలన చేశాను. ఎంతో మందికి ఉపాధి కల్పించాను. ఎంతో మంది ఉన్నతంగా బ్రతకడానికి వాళ్ళకు కావాల్సినటువంటి వ్యాపారాలు ఏవేవైతే కలిసి వస్తాయో ఆ వ్యాపారాలు పెట్టుకోమని చెప్పాను. ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారంటే దానికి కారణం నేను కాదండి, నేను చూసేటువంటి శాస్త్రాలు. అన్ని విధాలుగా చూస్తాను. అన్ని శాస్త్రాల ద్వారా కూడా పరిశోధన చేస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఎప్పుడు కష్టాలు మనిషిని ఎప్పుడు ఇబ్బంది పెట్టవులేండి. మనిషి అన్నప్పుడు కొద్దిసేపు సంతోషంగా అనిపిస్తుంది, కొద్ది రోజు బాధగా అనిపిస్తాడు, కొద్ది రోజు దుఃఖంలో ఉంటారు, కొందరు నార్మల్గా ఉంటారు. మనిషి ఇప్పటిదిప్పుడే బాధపడిపోతాడు, ఇప్పటిదిప్పుడే నవ్వుతాడు, ఇప్పటిదిప్పుడే కోపపడిపోతాడు, ఇప్పటిదిప్పుడే దుఃఖపడిపోతాడు. మనిషి ఇలా రకరకాలుగా మార్చుకుంటూ పోతూనే ఉంటాడు. కానీ ఎక్కువగా స్ట్రెస్ పెట్టుకోకూడదు, మనసులో స్ట్రెస్ పెట్టుకోకూడదు. ఇది నేను చెప్పేది. అలాగా నేను నా రీసెర్చ్లో నేను ఒక విషయాన్ని గమనించాను. కొన్ని సంవత్సరాలు కొన్ని దిక్కులలో నివసిస్తున్నటువంటి వారికి చాలా మంచి ప్రయోజకునిగా కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు, ఉన్నదంతా అమ్మేసుకుంటారు, ఉన్నదంతా పోగొట్టుకుంటారు. ఇది నా సొంత అభిప్రాయం మాత్రమేనండి. దీన్ని ఎక్కువగా ఎవరు డిస్టర్బ్ కావద్దు. అయ్యో ఇలా చెప్పారు అలా చెప్పారు అని మాత్రం అనుకో. నా రీసెర్చ్ నేను చెప్తున్నాను, ఇది నిజం. ఇది 100% నేను ఏ విషయాన్నైనా కూడా మీ దగ్గరికి తీసుకొచ్చానంటే 100కు 100% అది క్లారిటీగా కరెక్ట్గా ఉంటేనే నేను చెప్తాను, లేదంటే చెప్పారు. ఇప్పుడు ఎవరు ఎక్కువగా తూర్పు దిక్కున నివసిస్తున్నారు, తూర్పు ఇంట్లో ఎవరు ఉన్నారు ఒకసారి మరి తెలుసుకోండి. తూర్పు దిక్కు గల ఇంట్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు? తూర్పు దిక్కు గల ఇంట్లో ఉన్నటువంటి వారికి 2024 సంవత్సరం కలిసి వస్తుందా రాదా అనే విషయంపై నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరంలో తూర్పు దిక్కుల ఇంట్లో నివసిస్తున్నటువంటి వారికి చాలా వరకు నష్టాలు జరుగుతాయి. ఆర్థికంగా చాలా వెనకబడిపోవడం, వ్యాపారాలలో దెబ్బపడిపోవడం, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మిస్ అయిపోవడం, మానసిక అశాంతి, దారిద్ర్యం ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటుంది, డిస్టర్బ్ అవుతూనే ఉంటారు, మానసిక ఆందోళన, వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి వారికి వివాహంలో జాప్యం జరుగుతూ ఉంటుంది, ఆరోగ్యాలు ఇబ్బందులు పడతారు, డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉండాలో అన్ని సమస్యలు ఈ తూర్పు దిక్కు గల నివసిస్తున్నటువంటి వారిలో 2024 సంవత్సరంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. మీరు గమనించుకోండి. ఎందుకు నేను చెప్తున్నా అంటే 2024 సంవత్సరంలో మొత్తం ప్లస్ చేయండి, మొత్తం 24 సంవత్సరాన్ని మొత్తం కొడితే 8వ నంబర్ వస్తుంది. ఈ 8వ నంబర్లో మనం చూసినట్టయితే మంత్రి అంటే ఇప్పుడు మనకు నవనాయకుల ఫలితాలు ఉంటారు. క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం ఎప్పటి నుండి మొదలవుతా? ఉగాది పర్వదినం నుండి స్టార్ట్ అవుతుంది. కొత్త సంవత్సరం పడుతుంది కదా. అప్పుడు డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 రోజు మనకు ఇంగ్లీష్ కాలమానంలో మనకు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది కూడా జరుపుకుంటాం. కానీ అసలు తెలుగు సంవత్సరాది ఎప్పుడంటే ఉగాది నుండే మనకు. అక్కడ నుండే పంచాంగాలు, జాతకాలు అక్కడ నుండే మొదలవుతాయి. అక్కడ నుండే మొత్తం ఆ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పగలుగుతాం. అలాగా ఈ 2024 సంవత్సరంలో తూర్పు దిక్కున నివసిస్తున్నటువంటి వారికి ఉగాది నుండి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. బ్యాడ్ టైం అనేది కూడా మొదలుగా అంటే ఒకటేనండి, నేను ఇలా అన్నా అని చెప్పేసి నన్ను కోప్పడే వాళ్ళు ఉన్నారు, తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండవచ్చు. కానీ అనేది ఏంటంటే జాగ్రత్త పడవని చెప్తున్నాను. ఏది 24వ సంవత్సరం మీకు కలిసి రాదంటే ఇల్లును అమ్మేస్తారా? కాదు, జాగ్రత్త పడండి. వర్షం వస్తుందంటే మనం ఏం చేస్తాం, దానికి సంబంధించినటువంటి కొన్ని రిపేర్లు చేసుకుంటాం. వర్షాకాలం వస్తుందా అంటే గూన పెంకలు చదరడం కానీ, ఆ స్లాబ్ ఏమన్నా
ఏమన్నా హోల్స్ గిట్లా పడితే వాటిని మూసివేయడం కానివ్వండి, ఏదో ఒకటి పగుళ్ళు వస్తే ఆ పగుళ్ళలో ఏదన్నా పేస్ట్ లాంటిది ఏమైనా పెట్టుకోవడం కానివ్వండి, ఏదో ఒకటి చేసి మనం ఊరవకుండా, మనం ఆ వర్షం రెయిన్ కింద పడకుండా మనం కాపాడుకుంటాం మనం. అంతేగాని ఆ ఇల్లు అమ్ముకో అని చెప్పను. ఇప్పుడు ఇంట్లో ఎక్కువగా ఎలుకలు ఉన్నాయంటే ఆ ఇల్లుని తగలబెట్టాడట ఒకతను. ఈ ఎలుకలు ఇట్లనైనా పోతాయి, అవెందుకు పోతాయి? వేడి ఇల్లు కాలుతుందని చెప్పేసి వాటి హోల్లోకి అవి వెళ్ళిపోయినాయి. నష్టపోయింది ఎవరండి? ఇల్లు కాలబెట్టుకున్న అతనే నష్టపోయాడు, ఎలుకలు ఏమి నష్టపోలే. ఈ సమస్య వస్తుందన్నప్పుడు సమస్యకు మరి ఎదురు పోయి నిలబడితే ఆ తప్పు, అది మనం దహించుకొని పోతుంది. అందుకే తెలివిగా మన ప్రయత్నాలు మనం కొనసాగించాలి. అందుకే నేను చెప్తున్నాను, 2024 సంవత్సరంలో తూర్పు దిక్కున నివసిస్తున్నటువంటి వారు ముఖ్యంగా ఈ శనికి సంబంధించిన సంవత్సరం ఇది. శనికి ఈస్ట్ ఫేసింగ్, అంటే ఈస్ట్ అంటే తూర్పు దిశకు ఈ యొక్క ఆయన నిర్ధారకుడు ఏంటంటే సూర్య భగవానుడు ఎక్కువగా తూర్పు దిశ. సూర్యుడికి శని బద్ధశత్రువు, మళ్ళీ తండ్రి కొడుకులే కానీ బద్ధశత్రువులు. కాబట్టి సూర్యుని ఉదయించే తూర్పు దిక్కు గన ఇంట్లో గనక ఉంటే ఈ 2024 సంవత్సరం అందులో మంత్రిగా, సైన్యాధిపతిగా, మేఘాధిపతిగా, ఆర్గాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. 4 కీలకమైనటువంటి పదవులు చేపట్టినాడు. లా అండ్ ఆర్డర్ అతందే. ఏదైనా ఆర్డర్ వేయాలన్నా, లా అండ్ ఆర్డర్ కొత్త జీవోలు మార్చాలన్నా, ఏది చేయాలన్నా శనీశ్వరుడే. అతను చెప్పిందే వేదం. శని ముఖసూటి వ్యక్తి, తప్పును తప్పే, ఒప్పును ఒప్పు అంటాడు. అలా ముఖసూటి గల వ్యక్తి. కాబట్టి ఈ తూర్పు దిశన నివసిస్తున్నటువంటి వారికి కొంత డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగాలలో కొంత నష్టాలు జరగడం, అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవడం, ఎక్కువగా కష్టపడి చదివితే మార్కులు పొందలేకపోవడం, ట్రాన్స్ఫర్స్ ఒక స్థాయి నుండి లాంగ్లో పడిపోవడం, అంటే ఇబ్బందులు కావడం, ట్రావెల్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడం. పొద్దున ఇప్పుడు మనకు పక్కనే పడింది అనుకోండి, ఒక ట్రాన్స్ఫర్ దగ్గరలో పడింది, ఒక 10 కిలోమీటర్ల దూరం పడింది, ఓ అర్ధగంటల కంప్లీట్గా మనం ఆ 10 కిలోమీటర్ల వెహికల్ మీద పోయి ఆడ నుండి రావచ్చు. మళ్ళీ అంటే పోవడానికో సుమారుగా అర్ధగంట, రావడానికో అర్ధగంట, 10 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోతాం. అదే ట్రాన్స్ఫర్ ఒక 100, 150, 200 కిలోమీటర్ల దూరంలో పడింది అనుకోండి, పొద్దున మామూలుగా 3 గంటలకు లేచి మొహం ఇట్లా కడుక్కొని కాలకృత్యాలు తీసుకొని ఇంత భోజనం వండుకొని బస్ కోసం వెయిట్ చేసి అక్కడికి పోయే వరకు 9, 10, 11 అయితే అప్పుడు మళ్ళీ ఇంటికాంచెలు వచ్చేసరికి 11, 12 అవుతుంది. అంటే ఈ మధ్యలో ట్రావెల్ చేసే టైం చూడండి ఎంత నరకం అనుభవిస్తారండి. అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఎందుకు నాయన ఈ జాబ్ ఎందుకు, నాకు ఈ కథ ఎందుకు, ఏంది అనేది ఒక బాధ అనేది ఏర్పడుతుంది. ఇటు ఉద్యోగాన్ని పోగొట్టాడు అనుకుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగమే. ఒకవేళ ప్రైవేట్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఈ ట్రావెల్ ఆడికిటి తిరగలేక ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంటికి వచ్చి కూర్చుంటారు. ఇది విధి అండి, ఖచ్చితంగా విధి. తలరాత విధిరాత అంటారు, ఇదే ప్రాబ్లం. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సమస్యలు నెక్స్ట్ నుండి మనకు క్రోధినామ సంవత్సరం నుండి రాకుండా ఉండాలంటే శనీశ్వరుని హోమం జరిపించుకోవాలి. మనం శని హోమం జరిపించుకోవాలి. ఆ శని హోమం అనేది కూడా మనం ఈ ఫిబ్రవరి 24వ తారీఖున ఈ శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా మీరు చేయించుకోండి, శని హోమం చేయించుకోండి. మీరు రానవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చి సమూహంగా కూర్చొని శని హోమం జరిపించుకున్నాం, మీ గోత్రనామాలు నాకు పంపిస్తే సరిపోతుంది. నేను శని హోమం చేయించి ఆ కుంకుమ ప్రసాదాలు, విభూది ప్రసాదాలు అండ్ మీకు ఈ వీడియో, మీ పేరు మీద జరిగినట్టు ఆ వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి తప్పకుండా. ఈ 24వ తారీఖున మిస్ చేయకండి. ఎందుకంటే శనీశ్వరుడు అందులో కుంభరాశిలో ఉన్నాడు. మీకు తెలుసు కదా, 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు. ఇది ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. తూర్పు దిక్కున నివసిస్తున్నటువంటి వారి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంటది. ఇది ఒకటే మార్గం అండి. ఈ శని హోమం ఒకటే మార్గం, వేరే ఏది ఉండదని. ఇంకా చేసుకుంటే శని హోమాన్ని చేయించుకోవాల్సిందే, తప్పదు. ఇంకా ఇప్పుడు మనం ఇల్లు మార్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది కదా. మనకు ఎక్కడికైనా వేరే కాడ వెళ్ళాలంటే సొంత ఇల్లును వదిలేటి వేరే వెళ్తే వీళ్ళు ఏమనుకుంటే ఇల్లును అంత తొందరగా మార్చకూడదు. మనం మినిమం 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంటిని మార్చుకోవాలి. కానీ సంవత్సరానికి ఇల్లు మార్చుకుంటూ పోతే అది చాలా ప్రభావానికి దారితీస్తుంది. అలా మనం ఇల్లు మార్చుకునే అవసరం ఉండొద్దు అండి. అందుకే చిన్నగా శని హోమం అనేది కూడా మనం జరిపించుకోవడం ద్వారా ఎంతో చక్కటి మేలు జరుగుతుంది తప్పకుండా.
కాబట్టి ఈ 2024 సంవత్సరం చాలా ఎఫెక్ట్గా చూపెడుతుందండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మీకు ఈ తూర్పు దిశగా ఉన్నటువంటి ఇల్లు ఎవరైనా రెంట్ హౌస్లలో ఉన్నాయి. చాలా మంది అంటారు మాది ఫ్లాట్ అండి, మాకు అపార్ట్మెంట్ అండి, మాది ఈస్ట్ ఫేసింగ్ అంటారు. అవునండి, వాళ్ళకు కూడా ఈ ఈస్ట్ ఫేసింగ్ వల్ల కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. రెంటెడ్ హౌస్లలో ఉన్నటువంటి వారు కూడా ఈ సమస్య ఉంటుంది కంపల్సరీ. ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్ అన్ని విధాలుగా సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను కోరుకునేది అదే. మీరు బాగుండాలి అనే కోరుకున్న వ్యక్తులలో మీ తల్లిదండ్రులు, ఆ భగవంతుడి తర్వాత నేనే. ముందస్తుగా ఈ ప్రాబ్లం ఉంటుందని చెప్తున్నాను. దీన్ని మీరు ఇబ్బంది పడకండి, టెన్షన్ పడకండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఒకసారి మీరు నన్ను పర్సనల్గా ఫోన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.